మహిళా లోకానికంతా కూడా క్షమాపణ చెప్పిన్నారు. అయినా ఈరోజు గౌరవించి మహిళా కమిషన్ గౌరవించుకుని ఇక్కడికి వచ్చున్నారు. కానీ ఈరోజు ఇక్కడికి రాగానే చూస్తూ ఉంటే ప్రతి దాంట్లో రాజకీయ లబ్ధి ఏ విధంగా పొందాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందనేది స్పష్టంగా అర్థమైంది. మేము వస్తూ ఉంటేనే మహిళా కమిషన్ గౌరవించి వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు వస్తూ ఉన్న సందర్భంలోనే ఇక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు. చేయడమే కాకుండా మాతో పాటు వచ్చిన మా మహిళా కార్పొరేటర్లు అందరి మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇలాంటి దాడి చేసి మభ్యపెట్టి దాడి చేసి లబ్ధి పొందాలనే ప్రయత్నాన్ని ఇప్పటికైనా విరమించుకోవాలి. ఈరోజు గౌరవ కేటీఆర్ గారిని ఏ విధంగా అయితే పిలిపించారో మహిళా కమిషన్ గారు అభినందనీయం. అట్లాగే నిన్నగాక మొన్న 2 రోజుల కిందట గౌరవ ముఖ్యమంత్రి గారి సొంత గ్రామంలో కవరేజ్కి వెళ్ళిన మహిళా జర్నలిస్టుల మీద కూడా ఏ విధంగా దాడి జరిగింది. మాటల దాడి కాదు, భౌతిక దాడి జరిగింది. కాబట్టి ఇమీడియట్గా స్పందించి దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలని మహిళా కమిషన్ గారిని కోరుతా ఉన్నాను. ఎందుకంటే సభ్య సమాజం తలొంచుకునే దిశగా ఒక జర్నలిస్ట్ మహిళా సోదరిమణులను ఏ విధంగా అవమానించారనేది మొత్తం రాష్ట్రమే కదా ప్రపంచంలో చూస్తున్నారు. కాబట్టి ఇలాంటిది జరగకుండా ఉండాలి భవిష్యత్తులో. అంటే మొన్న షాద్ నగర్ ఇష్యూ కావచ్చు, నాగర్ కర్నూలు ఇష్యూ కావచ్చు, లేకపోతే అండబాలిక ఇష్యూ కావచ్చు, అట్లాగే మహిళా జర్నలిస్టుల మీద జరిగిన ఇష్యూ కావచ్చు, వీటిని కూడా సుమోటగా తీసుకొని విచారించాలని మహిళా కమిషన్ని కోరుతాం.